బంగారం ధర రోజు రోజుకు పెరుగుతోంది సార్. ఆల్ టైమ్ రికార్డు ధర ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 1,18,900 సార్. ఒక్క రోజులోనే 2,700 హైక్ వచ్చింది. సో సామాన్యులు అయితే కొనడానికి భయపడే పరిస్థితి రోజు రోజుకు సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. అంటే బంగారం భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులో ఉండదా సార్? డిమాండ్ పడిపోతుందా? అదే ముందుగా ఢిల్లీ మార్కెట్ ధర అంటూ ఉండదండి. బంగారానికి ఒకటే ధర ఉంటుంది. కోడిగుడ్లు కాదు, ఢిల్లీలో ఒక ధర, హైదరాబాద్ ఇంకో ధర, బాంబేలో ఒక ధర ఉండదు. మీకు కోడిగుడ్ల ధరలు కోడిగుడ్ల ధరలు కూడా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేస్తుంది. కోడిగుడ్ల ధరలు కూడా, వంకాయలు టమాటాల ధరలు మారుతాయి. మీకు ఢిల్లీ మార్కెట్లో ఒకటి ఉంటుంది, హైదరాబాద్ మోండా మార్కెట్లో ఒకటి ఉంటుంది, హైదరాబాద్లో రోడ్డుపైన ఒకటి ఉంటుంది, శంకర్పేట మార్కెట్లో ఉంటుంది. బంగారం ధర అలా ఉండదు. కోడిగుడ్ల ధరనే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేస్తే బంగారం ధర ఎక్కడ పోయినా ఒకటే రేట్ ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో నువ్వు కొనే టైంకు చూసి చెప్తారు బంగారం షాప్ వాళ్ళు. అందువల్ల నీ కాడ ఏమైనా ఉంటే వర్తకుడు మార్జిన్ కాస్త తగ్గించుకొని తమ ఓల్డ్ కస్టమర్ కదా అని తమ లాభాన్ని తగ్గించుకొని ఏమన్నా కొద్దిగా మార్పు చేయాల్సింది తప్ప పెద్దగా మారదు. మ్యాక్సిమం అయితే మేకింగ్ ఛార్జెస్లో అక్కడ ఇక్కడ కాస్త నీకు రిలీఫ్ ఇవ్వచ్చు. అందువల్ల ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది గోల్డ్ ప్రైస్ ఇస్ కామన్. ఎందుకంటే అది ప్రపంచ మార్కెట్ ధరను బట్టి ఉంటుంది. డాలర్ ప్రైస్ గ్లోబల్ గోల్డ్ ప్రైస్ ఉంటుంది. అందువల్ల గోల్డ్ ప్రైస్, ఎందుకంటే ఇండియాలో గోల్డ్ టమాటాల వంకాయలాగా ప్రొడక్షన్ ఉండదు. మనకు గోల్డ్ ఈజ్ మోస్ట్లీ ఇంపోర్టెడ్. ఎందుకంటే గోల్డ్ మైన్స్, మీరు కోలార్ గోల్డ్ మైన్స్, ఇవాళ కోలార్ గోల్డ్ మైన్స్లో బంగారం రావడం లేదు, సినిమాలు వస్తున్నాయి. కేజీఎఫ్లని బంగారం తవ్వితే బంగారం వస్తుంది, తవ్వితే సినిమాలు వస్తున్నాయి. సో అందువల్ల గోల్డ్ అనేది మైండ్ గోల్డ్ లేదు. ఉన్న గోల్డ్లలో ఇంపోర్టెడ్ గోల్డ్ ఒకటి, రీసైకిల్డ్ గోల్డ్ అంటారు. అంటే మన దగ్గర ఉన్న నగలు ప్రజలు మళ్ళీ మార్కెట్లోకి ఇచ్చి ఆ నగల్ని బంగారంగా మార్చుకోవడం. అందువల్ల గోల్డ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఆర్ రీసైకిల్. దేర్ నథింగ్ లైక్ ఎ మైండ్ గోల్డ్ నౌ. అందువల్ల గోల్డ్ ప్రైసెస్ ప్రపంచం అంతా ఒకటే ఉంటాయి. ఇక మీరన్న ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, ఇంట్రెస్టింగ్ ప్రశ్న. ఇది ఎక్కడ దక్కపోతుంది? నేను చదివాను 2025లోనే 47% గ్రోత్ అంట. ఇప్పటిదాకా గోల్డ్ను 2 రకాలుగా వాడతారు. ఒకటి ఇన్వెస్ట్మెంట్, 2 జ్యువెలరీగా వాడతారు. మన దేశంలో జ్యువెలరీ ప్రధానమైంది, ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగింది. సో ఇన్వెస్ట్మెంట్గా పెరిగేవారు అబ్నార్మల్ గ్రోత్ ఉంటే పెట్టాలంటే భయపడతారు. ఇప్పుడు 50,000 ఉన్నప్పుడు నుంచి చూస్తున్నా, నేను 30,000 ఉన్నప్పుడు చూస్తున్నా. 30,000 అప్పుడు గోల్డ్ కొంటే అంత ఉన్నది 30,000 ఉంది, ఇంకా పెరుగుతుందా అన్నారు. 50,000 అయింది, ఇంకా పెరుగుతుందా అన్నారు. 80,000 అయింది, 80,000 అయింది, 1,00,000 అవుతుందట కదా అంటే మళ్ళీ ఇంకా పెరుగుతుందా, ఇప్పటికీ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు 1,00,000 అయినాక కూడా కొందామా అంటే ఇంకా పెరుగుతుందా అన్నారు. 1,20,000 అయింది. నేను రిటైర్ అయినప్పుడు 2023 ఆగస్టులో పెద్దవాళ్ళు ఏదో అడ్వైజ్ చేశారు, అరే రిటైర్ అయిన పైసలు బ్యాంక్లో డిపాజిట్లు పెడితే ఏమొస్తుందిరా, ఇంట్రెస్ట్ కూడా పెద్దగా రాదు, ఆ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్కి పోతుంది, బంగారం కొనిపెట్టుకో, బిడ్డ పెళ్ళికి ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో అన్నారు. నేను అప్పటికి 50,000 ఉంది, అంత రేట్ ఉంది కదా ఇంకా పెరుగుతుంది అన్న. కొనిపెట్టుంటే నా రిటైర్మెంట్ ఫండ్ వచ్చిన పైసలు ఇలా రెట్టింపయ్యాయి. కానీ ఆ రోజుల్లో బంగారం పైన ఇన్ని వీడియోలు చేసి ఇంత మాట్లాడిన నేనే నా రిటైర్మెంట్ డబ్బులు బ్యాంకుల్లో ఉంచుకున్న డిపాజిట్ చేసి కానీ గోల్డ్గా మార్చుకోలే. టైం అంటే అర్థం ఏంటి? గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా మార్కెట్ ఇంత వొలటైల్గా ఉంటే, మార్కెట్ ఇంత అబ్నార్మల్గా ఉంటే పెట్టలేరు, భయపడతారు. మార్కెట్ ఒక ఆర్డర్లీ గ్రోత్ ఉంటే అప్పుడు పెడతారు, ఆర్గానిక్ గ్రోత్ ఉంటే పెడతారు. మార్కెట్ ఆర్డర్లీ అండ్ ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి. మార్కెట్లో అబ్నార్మల్ సిమ్టమ్స్ ఉన్నాయి, అందువల్ల ఇన్వెస్ట్ చేయాలన్నా భయపడతారు. ఇక జ్యువెలరీకి వాడికి మన దేశంలో బంగారం పెళ్లికి అవసరం కనుక తప్పదు, కొంత మేరకు కొంటారు. కానీ ఆ డిమాండ్ కూడా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే అత్తగారు అంటారు గోల్డ్ కొని అని అన్న కన్నా ఇంకో రూపాయలు ఇవి అని. ఎందుకంటే ఎవరైనా గోల్డ్ ధర పెరుగుతుంది కానీ కుటుంబాల కెపాసిటీ పెరగదు కదా. అంతకుముందు బిడ్డ పెళ్ళికో 10 తులాల బంగారం పెడతాను ఒక మధ్యతరగతి జీవి అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు అది బంగారం ధర పెరిగింది కనుక 10 తులాలు పెట్టగలడా? ఎందుకంటే ఆయన ఆదాయం అంత పెరగదు కదా, సేవింగ్స్ పెరిగాయి కదా. 10 తులాలు పెట్టేవాడు 7 తులాలు పెట్టి అయి బిడ్డ ఈసారి ఇంతకో ఓర్సుకో, మళ్ళీ కాస్త ఆదాయం వచ్చినాక మళ్ళీ కొంట బిడ్డ అంటాడు. అంతకని ఏమంటాడు? ఇక ఇంకో మార్గం లేదు కదా,
తాను 10 లక్షలు తాను 5 లక్షలు బిడ్డకు బంగారం కొనియాలనుకుంటాడు. 5 లక్షల్లో 10 తులాలు వస్తే 10 తులాలు కొంటాడు, కానీ 5 లక్షల్లో 5 తులాలే వస్తే ఏం చేయగలుగుతాం? 4 తులాలు వేస్తే కాస్త స్ట్రెచ్ చేసి 5 లక్షల బంగారం కొనాలనుకున్నాడు. అయ్యో పూర్తిగా 4 తులాలే వస్తుంది, బిడ్డకు 10 తులాలు పెడతా అనుకున్నా కదా అని ఇంకొక స్ట్రెచ్ చేసి ఇంకో తులం ఎక్కువ కొంటాడు కావచ్చు, కానీ 10 తులాలు అయితే కొనలేడు కదా, ప్రాక్టికల్ సాధ్యం కాదు కదా. అందువల్ల ఈవెన్ జ్యువెలరీకి కూడా గోల్డ్ కన్జంప్షన్ పడిపోతుంది. ఇది జరగబోయేది అదే. ఇక మిగిలేది ఎవరు? సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొంటున్నాయి, పెద్ద ఎత్తున కొంటున్నాయి. మీకు గోల్డ్ వాటా మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ షేర్ ఏమో తగ్గుతోంది, గోల్డ్ షేర్ ఏమో పెరుగుతోంది. కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ బంగారం కొని నిల్వ చేసుకుంటున్నాయి. ఎందుకంటే అన్సర్టన్ జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ సిచ్యువేషన్లో గోల్డ్ ఇస్ అన్ హెడ్జ్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్. డాలర్కు లో ఇన్వెస్ట్ చేయడానికి తగ్గించుకొని గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చేమో, వాళ్ళకి తేడా రాదు. కానీ ఆర్డినరీ ఇన్వెస్టర్ దూరం అవుతాడు, ఆర్డినరీ కన్జ్యూమర్ కూడా దూరం అవుతాడు. అప్పుడు ఏంటి? ఆల్టర్నేటివ్స్ వస్తాయి. డైమండ్ మార్కెట్ ఇటీవల కాలంలో పాపులర్ అయింది. గోల్డ్ లాగా కాదు, గోల్డ్ అయితే ఊర్లో వెళ్ళి గోల్డ్ స్మిత్ దగ్గరికి కూడా వెళ్ళి బంగారం కొనుక్కోవచ్చు, ప్రమాదం వెళ్ళలేదు. డైమండ్ అట్లా కాదు, దానికి కట్ కలరు ఇట్లా 1.25 లక్షలు ఉంటాయి దానికి. సో ఇవన్నీ తెలియాలి, ఏది మంచి క్వాలిటీ డైమండ్ అర్థం కాదు. అయినా డైమండ్లో డిమాండ్ పెరిగింది. ఎంత దాకా పెరిగింది? గోల్డ్ కన్నా డైమండ్ ఎక్కువ పెరుగుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో డైమండ్ క్రేజ్ పెరిగినా డైమండ్ కొనగలిగే పరిస్థితి లేదు. అందుకే ఏమైంది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ డైమండ్స్ వచ్చాయి, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. అసలు చాలా చోట్ల మోసాలు కూడా జరుగుతున్నాయి, నియంత్రణ లేదు. యూ డు నాట్ నో వాట్ ఈజ్ ఒరిజినల్ డైమండ్, వాట్ ఈజ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్. సామాన్యుడికి అర్థమే కాదు, దాని కట్ కలర్ ఇవన్నీ తెలిసిన అర్థం కాదు, అన్లెస్ షాప్ వాళ్ళు చెప్తే తప్ప ఇది ఆర్టిఫిషియల్ డైమండ్, ఇది రియల్ డైమండ్ అని. అందువల్ల గోల్డ్ అయినా గోల్డ్లోనే మీకు ఇంప్యూరిటీ ఉండే ప్రమాదం ఉంది. కానీ కనీసం గోల్డ్ను పెద్దవాళ్ళు గుర్తుపట్టగలుగుతారు, అనుభవం ఉన్నవాళ్ళు. కల్తీ బంగారమా ఒరిజినల్ బంగారమా మన ఊర్లో ఉన్న గోల్డ్ స్మిత్కి పట్టుకపోయి ఇచ్చినా గుర్తుపడతాడు, ఈజీ గుర్తుపడతాడు. ఇక గోల్డ్ ఆ ప్రాబ్లం లేదు. నగలు చేయించేటప్పుడు బంగారము తో నగ రాదు గనక ఇంత కాపర్ ఆడి చేస్తాడు. కానీ నార్మల్గా అయితే గోల్డ్ ఈజ్ అవైలబుల్ ఒకటే రకంగా. డైమండ్ అట్లా కాదు. ఇప్పుడు ఆల్రెడీ ల్యాబ్ గ్రోన్ అంటే ప్రయోగశాలల్లో కృత్రిమంగా తయారు చేసే డైమండ్లు వచ్చేసినాయి. మార్కెట్ అంతా ఇలా ఆర్టిఫిషియల్ డైమండ్సే, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. అందువల్ల ఇలా కస్టమర్లు పాపం మోసపోతున్న పరిస్థితి. ఏడబడతా డైమండ్ కొంటే అన్యాయం అయిపోతారు. సో ఇదొక ఛాలెంజ్. మీకు ఆటోమేటిక్గా ప్రత్యామ్నాయాలు వస్తాయి. అలాగే ఇప్పుడు గోల్డ్ ధరలు పెరిగాయి, గోల్డ్ కోటెడ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వచ్చింది. అసలు చూస్తే నీకు బంగారమే అనుకుంటారు. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీకు అదే ఒక బంగారము నక్లెస్ చేయించుకోవాలంటే 20 లక్షలు అయితే 5,000 10,000లలో క్వాలిటీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వస్తుంది. క్వాలిటీ వేసుకునే వారికి పర్సెప్షన్ ఇది బంగారం కాదు అని సొంత భావన తప్ప బయటోడు ఎవడు గుర్తుపట్టలేడు. అంత బ్రహ్మాండం ఒకప్పటిలాగా లేదు. క్వాలిటీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వచ్చేసాయి, నీకు బంగారం లాగానే కనబడతాయి. ప్రజలు దానికి పోతున్నారు, ఏం చేస్తారు? వెండి సిల్వర్ కాస్ట్లీ అవుతుంది, అందుకే సిల్వర్ కోటింగ్ వస్తుంది, ఇటాలియన్ సిల్వర్ వస్తుంది. మీరు గమనించండి, సిల్వర్ లాగానే ఉంటుంది ఇటాలియన్ సిల్వర్, కానీ చాలా చీప్. సో మీకు అమెరికన్ డాలర్ తర్వాత ఇంకో కంట్రీ సింగపూర్ డాలర్ సేమ్ ఉండదు కదా రేటు. సో ఆ రకంగా మీకు ఇండియన్ రూపీ నేపాలీ రూపీ రేట్ ఒకటే ఉండదు కదా. అట్లా మన సిల్వర్ కన్నా ఇటాలియన్ సిల్వర్ వచ్చేసింది గమనిస్తే. అందువల్ల బంగారము ఒక బియాండ్ పాయింట్ వెళ్తే పెద్ద ఎత్తున డిమాండ్ కూడా పడిపోతుంది. సో అనివార్యంగా పడిపోతుంది. ఎందుకంటే ఏం చేయగలుగుతారు? బహుశా ఇలాగే అయితే ఒక 100 ఏళ్ల తర్వాత మానవ జాతి చరిత్ర వస్తే మానవ సమాజంలో గతంలో బంగారాన్ని చాలా ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు అంటాను చూడండి, రాయల వారి కాలంలో మార్కెట్లలో రతనాలు పోసి అమ్మేవారట అని మనకు చరిత్రలో పాఠాలు అంటారు. అది నిజమో నాకు తెలియదు, కానీ రాయలసీమలో ఇలా మన కూరగాయల బండ్లు వేరుశనక్కాయ మొక్కజొన్న కంకులు అమ్మినట్టు రతనాలు అమ్మేవాళ్ళు అని. అది అమ్మారో తెలియదు, కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కదా.